కష్టాలనేవి బలహీనుణ్ణి పడగొడతాయి, బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి. నీవు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక్క మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. మీకు ఎవరు ఏం సహాయం చేయడం లేదని బాధపడకండి. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే మీకు చేసే పెద్ద సహాయం. నీ దగ్గర లేని వాటిపై అత్యాశ, నీ దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం సంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. లేనివాడు కదా ఏమి చేయడు అనుకోవద్దు. ఎందుకంటే లేనివాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఏదైనా చేయడానికి సిద్ధపడగలడు. మూర్ఖులను ఒక్క మాట అనే ముందు ఆలోచించు. ఎందుకంటే నువ్వు 10 మాటలు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీచే పరిమాణాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువవుతుంది, లైఫ్ కన్నీళ్ళ చెరువవుతుంది. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సుని మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అనుభవాన్ని మించిన పాఠం లేదు, కాలాన్ని మించిన గురువు లేడు. నీకు తగిలే ప్రతి దెబ్బ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠమే. దానిని నీకు చెప్పే ప్రతి వ్యక్తి ఒక గురువే. వ్యక్తిని మర్చిపో, కానీ పాఠం గుర్తుంచుకో. పని జరిగిన తర్వాతనే ఎవరికైనా చెప్పాలి. లేకుంటే ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషాల వలన మనకి జరగవలసిన పనులు చెడిపోతూ ఉంటాయి. ఆలోచనలు నీ స్థాయిని తెలియజేస్తాయి, మాటలు నీ మెచ్యూరిటీని తెలియజేస్తాయి, ప్రవర్తన నీ అనుభవాన్ని చెబుతుంది. సమయానికి తగ్గ మౌనం పైవి అన్నీ నీకు ఉన్నాయని చెబుతుంది. చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేర్లు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. విలువలు తెలియని వ్యక్తికి సొసైటీలో గౌరవం ఉండదు. నువ్వు విజయం సాధిస్తే నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వేంటో ఏమిటో తెలుస్తుంది. నువ్వు ఓడిపోతే నీ ఆప్తులు ఎవరో నీకు బోధపడుతుంది. నీ పక్కనే ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ మనసులో ఉన్న బురదని వాళ్ళ నోటితో కక్కుతారు. దానిని మీరు తలకెక్కించుకొని మైండ్ పాడు చేసుకుని సమయం వృధా చేసుకోకండి. గొప్పలు చెప్పుకోవటం అనేది మందు లేని గొప్ప జబ్బు. ఈ జబ్బుకి మందు కాలమే సమాధానం ఇస్తుంది, సమయం చూసి. నువ్వు మానసికంగా కృంగిపోవటం మొదలైతే ఆల్పులు కూడా నీ మీద పెత్తనం చేస్తారు. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ నిన్ను నియంత్రించడం మొదలు పెడుతుంది అని గుర్తుపెట్టుకో. జరిగిపోయిన కాలం మీది కాదు, వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏం మంచి చేయాలన్నా ఉపయోగించుకోండి. మనీ సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషుల్ని సంపాదించడం మనసుతో చేసే పని. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.